డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. జేఈ మెయిన్స్ అదేవిధంగా జేఈ అడ్వాన్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని ఎన్ఐటీలు అదేవిధంగా ఐఐటీల్లో బీటెక్ చేద్దామని ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఆల్రెడీ మనకు జేఈ మెయిన్స్కి సంబంధించి సెషన్ 1 పూర్తయింది. సెషన్ 1లో మంచి పర్సెంటేజ్ సాధించిన విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. అదేవిధంగా మనకు ఇక విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్లు ఈ సంవత్సరము పెరిగే అవకాశం అయితే ఉంది. మనకు దాదాపుగా 15,000 సీట్లు పెంచాలనే ప్రతిపాదనలు మనకు సెంట్రల్ గవర్నమెంట్ వద్దకైతే వచ్చాయి. అందులో ఐఐటీల్లో 5,000 సీట్లు, ఎన్ఐటీల్లో 10,000 సీట్లు పెంచాలని ప్రతిపాదన వచ్చింది. అంతేకాకుండా ఆన్లైన్ విధానంలో కూడా కొన్ని కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని చెప్పేసి ఐఐటీలు భావిస్తున్నాయి. చాలా రోజుల నుంచి మనకు స్టూడెంట్స్ నుంచి అదేవిధంగా పేరెంట్స్ నుంచి డిమాండ్ వస్తుంది. ఐఐటీల్లో పోటీ ఎక్కువైంది, సీట్లు పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెబుతున్నారు. ఈ విషయాన్ని ఐఐటీలు అదేవిధంగా ఎన్ఐటీలు గత సంవత్సరము సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాయి. మనకు జేఈ అడ్వాన్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఐఐటీలో ఫస్ట్ ప్రయారిటీ కింద కంప్యూటర్ కోర్సులే ఆప్షన్గా పెట్టుకుంటారు. దాదాపుగా 1.45 లక్షల మంది ఈ కంప్యూటర్ సైన్స్ బ్రాంచులనే కౌన్సిలింగ్లో ఫస్ట్ ప్రయారిటీగా పెడుతున్నారు. సో మనకు సీట్లు పెంచాల్సిన అవసరం అయితే ఉంది. ఇక సీట్లు పెంచాలంటే ఫ్యాకల్టీ పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకు మౌలిక వసతులు కూడా, అంటే మనకు బిల్డింగ్స్ కావచ్చు, రూమ్స్ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, ఈ విధంగా ఇవ్వవలసిన అవసరం ఉంది. దీనికోసము అదనంగా నిధులు ఖర్చు పెట్టే అవసరం కూడా వస్తుంది. కాబట్టి వీటికి సంబంధించి నిర్ణయము తొందరలోనే వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు. ఇదే కన్నా జరిగితే ఐఐటీల్లో ఈ సంవత్సరము ఏఎన్ఎంఎల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అదేవిధంగా డేటా సైన్స్ లాంటి స్పెసిఫికేషన్స్ లేదా స్పెషలైజేషన్స్ మనకు సీట్లు పెరిగే అవకాశం అయితే ఉంది. 4,000 వరకు సీట్లు పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రస్తుతం ఐఐటీల్లో 17,000 సీట్లు అయితే ఉన్నాయి. దీనివల్ల మళ్ళీ 5,000 సీట్లు పెరిగే అవకాశం అయితే ఉంది. దీనివల్ల మనకు ఎక్కువ మంది విద్యార్థులకు ఐఐటీలో సీటు పొందే ఛాన్స్ అయితే వస్తుంది. సో ఆల్ ద బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.